హాయ్ ఫ్రెండ్స్, నకుల్ హీరోగా నటించిన వాస్కో డ గామా సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. ఈ నకుల్ ఎవరో కాదు, శంకర్ తీసిన బాయ్స్ సినిమాలో కుర్రాళ్ళందరిలో ఒకడు. అయితే ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఆర్జీ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ వాస్కో డ గామా కథ చాలా భిన్నమైన కథ. ప్రస్తుతం కలికాలంలో చెడు మాత్రమే రాజ్యం వెళుతున్న రోజుల్లో చెడునే అందరూ గౌరవిస్తూ ఉంటారు. అంటే ఈ సినిమాలో మంచి చేయడం పెద్ద నేరంగా భావించి వాళ్ళని జైల్లో వేస్తూ ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే, కుర్రాడు మంచివాడు, చెడు తిరుగులు లేవు, మందు అది తాగడు అని చెప్తే వాడికి ఎవరు పిల్లని ఇవ్వరు. అలాగే చిటికెన వేలికే చిన్న గాయం అయితే అతన్ని ఐసీయూలో చేర్పించి అతన్ని చనిపోయే వరకు తీసుకెళ్లే రోజులు. ఆ హాస్పిటల్ పేరు కూడా నరక, అంటే నరకం అనే అర్థం. అలాగే ఇల్లు ఎవరికన్నా అద్దెకి ఇవ్వాలంటే మంచి వ్యక్తి, మందు కొట్టని వ్యక్తి, గొడవలు పడిన వ్యక్తికి ఇస్తారు. కానీ ఈ సినిమాలో ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళకే ఇస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పే వాళ్ళకి, మోసాలు చేసే వాళ్ళకి, టెర్రరిస్టులకి, గూండాలకి ఇల్లు అద్దెకిస్తూ ఉంటారు. ఇలాంటి విచిత్రమైన కథతో ఈ సినిమా ఉంటుంది. అలాంటి కథలో మన హీరో నకుల్ చాలా మంచి వ్యక్తి. అతని పేరు వాసుదేవన్. అతను చిన్నప్పుడే అతనికి ఎగిరిపోయిన కాగితాలని తిరిగి అందించిన అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఇంట్లోనే అద్దెకి దిగుతాడు. అయితే అతని తండ్రిని కలుసుకోవడం కోసం అతను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జైల్లో ఉన్న మార్కో ఎవరు, తన తండ్రిని కలుసుకున్నాడా లేదా, కలుసుకున్న తర్వాత ఏం జరిగింది అన్నది కథ. ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్లు నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. ఉదాహరణకి, చిన్నాన్న మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదా అని ఆటో నడుపుతున్న చిన్నాన్నని అడుగుతాడు హీరో. ఆ కుర్రాడు మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అసలు ఏం చేస్తున్నాడు స్కూల్కి వెళ్ళకుండా అని అడుగుతాడు హీరో. అప్పుడు వాళ్ళ చిన్నాన్న, మా వాడు చాలా కష్టపడుతున్నాడు ఈ మధ్య, ఆన్లైన్లో స్కాములు, మొబైల్ యాప్స్లో పెట్టుబడులు పెడుతున్నాడు అన్నట్లు చెప్తాడు. ఇలాంటివి చాలా నవ్వు వస్తాయి ఈ సినిమాలో. అలాంటి సీన్లు చాలానే ఉంటాయి. కాకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ అంతా జైల్లో అటు తిరిగి ఇటు తిరిగి ఎటో పోతుంది. ఎంత హిలేరియస్ కాన్సెప్ట్ తీసుకున్నా దానికి బలమైన ఫౌండేషన్ ఉండాలి, బలమైన సిచ్యువేషన్స్ ఉండాలి. అఫ్ కోర్స్ కథ లేకపోయినా పర్లేదు, సిచ్యువేషన్ పరంగా సాగుతాయి ఇటువంటి సినిమాలు. దర్శకుడు అలాంటి బలమైన సన్నివేశాలు పెట్టడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ గ్రాడ్యువల్గా సినిమా మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి బోర్ కొడుతుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు బాగానే చేశారు. హీరోయిన్ అర్ధనా బిను, ఆనంద్ రాజ్, మన్సూర్ అలీ ఖాన్, మునీష్ ఖాన్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్లే, వంశీకృష్ణ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. ఫ్యూచర్లో ఈ సినిమాలో జరిగినట్టు జరిగితే మాత్రం భలే హిలేరియస్గా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ ఓకే, ఇది మీడియం బడ్జెట్ సినిమా అని తెలిసిపోయే విధంగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కోసం సరదాగా ఎంజాయ్ చేయడం కోసం ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.